అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఆసరా పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ సంబంధించి గాను నిధులు ఎప్పుడు పెంచందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఆసరా చేయూత పెన్షన్ పథకం అండి. గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అయితే అందించేవారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ కాస్త పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు రూ. 2000 తీసుకుంటున్నారు కదా! వారికి, అలాగే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న రూ. 3000 తీసుకుంటున్న వారికి పెన్షన్ పెంచేందుకు సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల టైంలో ఏవైతే హామీలైతే ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. అయితే రూ. 2000 తీసుకుంటున్న వారికి 4016 వరకు పెంచే అవకాశం ఉందండి. రూ. 3000 తీసుకుంటున్న వారికి 6016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు సిద్ధమవుతుందనమాట. దీని ద్వారా మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెన్షన్‌దారులందరికీ కూడా మేలు చేకూరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం అయితే తీసుకుంటుందనమాట. అయితే ఇప్పటికీ ఒక పథకం అమలు చేయవలసి ఉండగా మనకి ఎన్నికల్లో మనకి అనేక హామీలు ఇవ్వడం వల్ల అన్నీ ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క పెన్షన్ నిధుల విడుదలపై అయితే. ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.